వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. ఇండియా కూటమి ఉనికి ప్రశ్నార్థకం చేసిన నితీష్ కమలంతో కొత్త దోస్తి. INDIA కేంద్రంలో మోడీ సర్కార్ను గద్దె దింపడమే లక్ష్యంగా ఏర్పడిన విపక్ష కూటమి పేరు ఇది. ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూజివ్ అలయన్స్. విపక్షాల ఐక్యతపై ఆశలు రేపిన ఈ చుక్కల కూటమి, అవును నిజంగా చుక్కల కూటమి. ఎందుకంటే ఇండియా అని ఈ కూటమిని పిలుచుకోవడానికి వీలుగా ఎంతో శోధించి శ్రమించి కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ సూచించిన పేరు ఇది. అయితే కూటమి ఐక్యత ఈ కూటమి ఆవిర్భావం నుంచి ప్రశ్నార్థకంగానే ఉంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, NCP అధినేత శరద్ పవార్, JDU అధినేత నితీష్ కుమార్ వంటి వారి చాణక్యం కారణంగా విభేదాలను తాత్కాలికంగా పక్కన పెట్టి దేశంలోని ప్రధాన BJPయేతర పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి పైన చెప్పినట్లుగా అక్షరాల మధ్య చుక్కలతో ఇండియాగా కలిశాయి. ఇక ఇప్పుడు ఆ కూటమిలోని పెద్ద చుక్కలు ఒక్కొక్కటిగా దూరం అవుతున్నాయి. తృణమూల్ అధినేత్రి పొత్తులు, ఇక కూటమిలో వ్యవహారం ఎన్నికల తర్వాత చూసుకుందామంటూ తొలుత విపక్ష ఐక్యతకు గండి కొట్టారు. అయినా ఆమె ఎన్నికల అనంతరం పొత్తులకు, అవగాహనకు, ఐక్యతకు ఆప్షన్గా మాత్రం సజీవంగా ఉంచారు. అయితే కూటమి ముడిపడటానికి కారణమైన JDU అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాత్రం పూర్తిగా యూటర్న్ తీసుకున్నారు. ఆయన కూటమి నుంచి తప్పుకోవడమే కాదు, ఏకంగా NDAలో చేరిపోయేందుకు కూడా సిద్ధమైపోయారు. సార్వత్రిక ఎన్నికల వేడి రాజుకుంటున్న వేళ కూటమికి కట్టప్ప బాహుబలికి పొడిచినట్లుగా నితీష్ చుక్కల కూటమికి వెన్నుపోటు పొడిచారు. వాస్తవానికి ఇండియా కూటమి ముడిపడటానికి పౌరోహిత్యం చేసినదే నితీష్ కుమార్. ఇందులో ఆయన స్వార్థ రాజకీయం ఉండి ఉండవచ్చు. కానీ మోడీ సర్కారు గద్దె దించడమే లక్ష్యంగా జాతీయ స్థాయిలో కూటమి దిశగా BJPయేతర పార్టీలను, పక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో ముఖ్య భూమిక నితీష్ కుమార్దే. అందులో సందేహం లేదు. మరాఠా యోధుడు శరద్ పవార్ కూడా ఇందుకోసం తన వంతు కృషి చేసినప్పటికీ జాతీయ స్థాయిలో BJPయేతర కూటమి ఏర్పాటులో మాత్రం సింహ భాగం క్రెడిట్ నితీష్ కుమార్కే దక్కుతుంది. పైగా ఇలా కూటములు, పొత్తులతోనే ఆయన గత 15 ఏళ్లుగా బీహార్ ముఖ్యమంత్రిగా అప్రతిహాతంగా కొనసాగగలుగుతున్నారు. పొత్తుల ఎత్తులలో ముందు చూపు ఉన్న నేతగా నితీష్ కుమార్కు ఉన్న గుర్తింపు అత్యంత ప్రత్యేకమైనదనడంలో సందేహమే లేదు. ఆయన దాదాపుగా ప్రతి ఎన్నికలను ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకునే రంగంలోకి దిగుతారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆయన NDA కూటమిలో ఉన్నారు. మధ్యలో NDA నుంచి బయటకు వచ్చి RJD, కాంగ్రెస్లతో చేయి కలిపి తన ముఖ్యమంత్రి పీఠాన్ని పదిలంగా ఉంచుకున్నారు. ఇక అక్కడి నుంచి ఆయన జాతీయ స్థాయిలో పొత్తులపై దృష్టిని సారించారు. అందుకు కారణం పెద్ద పదవి, ప్రధాని పీఠంపై దృష్టి పట్టమేనడంలో రాజకీయాలతో ఏ కొద్ది పరిచయం ఉన్నవారికైనా ఇట్టే అర్థమైపోతుంది. అందుకే ఆయన ఇండియా కూటమి ముడిపడటానికి ముందుండి పౌరోహిత్యం నేర్పారు. అయితే కాంగ్రెస్ ఉండగా ఆ పీఠం తనకు దక్కదని ఆయనకు అనతి కాలంలోనే అర్థమైంది. ఉన్న సీఎం పీఠమైనా పదిలంగా ఉండాలంటే ఇండియా కూటమితో లాభం లేదనుకున్నారో ఏమో. ఇప్పుడు ఆయన మళ్ళీ కమలం వైపు అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న నితీష్ ఇప్పుడు ఆ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న RJDతో తెగతెంపులు చేసుకోవడానికి రెడీ అయిపోయారు. ఇక BJP మద్దతుతో తన పీఠాన్ని పదిలం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. అందుకోసం RJD అంగీకరించే అవకాశం లేని ప్రతిపాదనను తెర మీదకు తీసుకొచ్చారు. వచ్చే ఏడాది జరగాల్సిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్ని లోక్సభ ఎన్నికలతో కలిపి నిర్వహించేలా ముందస్తుకు వెళదామని ప్రతిపాదించారు. అందుకు RJD సహజంగానే నో చెప్పేసింది. అంతే, అదే కారణం చెబుతూ RJDకి పచ్చి కొట్టేసి BJPతో జట్టు కట్టేందుకు రెడీ అయిపోయారు. గవర్నర్ను కలిసిన ప్రభుత్వ రద్దు, BJPతో కలిసి కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు. తాను మాత్రం సీఎం పదవిలోనే కొనసాగేలా, అలాగే గతంలో BJPకి ఇచ్చినట్టుగానే 2 డిప్యూటీ సీఎంలు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. దాంతో ఇప్పుడు ఇండియా అనే చుక్కల కూటమి ఉనికే ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఎందుకంటే ఇప్పటికే కూటమి నుంచి తృణమూల్ కాంగ్రెస్, ఆప్లు దూరమయ్యాయి. ఇక ఇప్పుడు JDU సైతం అదే బాటలో ఉంది. ఉండడమేమిటి, బీహార్లో BJPతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైపోయింది.